వెల్కమ్ టు అవర్ ఛానల్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసిలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాని గురించి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓకు సంబంధించి 350 పోస్టులు, మొత్తం మీద అయితే 590 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటిల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్, సిఎస్సి చదివిన వాళ్ళు కానీ, ఐటీ చదివిన వాళ్ళు, తర్వాత ఎంసీఏ చదివిన వాళ్ళకు సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే చార్టెడ్ అకౌంటెంట్, రాజు భాష, యాక్చురియల్ అని చెప్పి డిఫరెంట్గా డిఫరెంట్ నోటిఫికేషన్, డిఫరెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, దీనికి కూడా మోస్ట్లీ సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం బ్యాంకింగ్కి సంబంధించినవి, ఇన్సూరెన్స్కి సంబంధించినవి కొంచెం ఎక్స్ట్రా చదవాలి వాటితో కంపేర్ చేసుకుంటే. శాలరీ అయితే మంచి శాలరీ ఉంది. 56,000 రూపీస్ అయితే ఇనిషియల్గా అన్ని అలవెన్సెస్లు కలిపి స్టార్టింగ్లోనే మీకు 56,000 రూపీస్ వరకు వస్తుంది. ఎల్ఐసి అంటే గవర్నమెంట్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎల్ఐసి అంటే ఆ గవర్నమెంట్ లాంటిదే, అంటే మనకు బ్యాంక్ ఎలాగో ఎల్ఐసి కూడా అలాంటిదే. వీళ్ళకి కూడా సాటర్డేస్ కూడా హాలిడేస్ ఉంటాయి. బ్యాంక్ ఎంప్లాయీస్కి వచ్చే బెనిఫిట్స్ అన్ని వీళ్ళకు వస్తాయి. కానీ వర్క్ కూడా కొంచెం కంపారిటివ్గా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ వాళ్ళతో ఎల్ఐసి వాళ్ళకి కొంచెం వర్క్ కూడా తక్కువే ఉంటుంది. పోస్టింగ్ కూడా ఇండియా వైడ్ మొత్తం అన్ని స్టేట్స్లో పోస్టింగ్ ఉంటుంది. అది ఏ స్టేట్లో ఇస్తారనేది కూడా తర్వాత చెప్తారు. కాకపోతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ అయితే మీరున్న ప్లేసెస్లోనే, సెంటర్స్లోనే పెట్టుకోవచ్చు నోటిఫికేషన్. సెంటర్స్ కూడా చెప్తాను ఎక్కడెక్కడ ఉంటాయని. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2 మార్చి నుంచి అప్లికేషన్ డేటింగ్ స్టార్టింగ్. లాస్ట్ డేట్ వచ్చేసి 22 మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చి 4th 5th మే ఉంటుంది. 4th or 5th మే ప్రిలిమ్స్. తర్వాత 28th జూన్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 ఉండాలి ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 వరకు అలౌ చేస్తారు. రిలాక్సేషన్ వాళ్ళకు, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 10 years వరకు రిలాక్సేషన్ ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది చాలా మంచి నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఎవరికైనా మీ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోని షేర్ కూడా చేయండి. సో ఏజ్ అయితే 21 to 30 వరకు కంపల్సరీ 21 to 30 ఉండాలి ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. జర్నలిస్ట్ పోస్టులకు అయితే ఎనీ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే ఈసీ వాళ్ళు, ఐటీ వాళ్ళు, సిఎస్సి వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. జర్నలిస్ట్లే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 350 పోస్టులు ఉన్నాయి జర్నలిస్ట్కి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 600 రూపాయలు ఓసీ బీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మరియు డిసబిలిటీస్ పర్సన్స్కి 100 రూపీస్. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు 22 ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పే బాండ్ ఎలా ఉంటుందంటే, సో అన్ని బెనిఫిట్స్ కలుపుకొని మీకు 50,000 రూపీస్, 56,000 రూపీస్ శాలరీ వస్తుంది జాయిన్ అయిన వెంటనే. అలాగే బాండ్ ఇవ్వాలి. బాండ్ 5 years బాండ్ ఇవ్వాలి, 4 years బాండ్ ఇవ్వాలి. 4 years కంపల్సరీ అక్కడ వర్క్ చేసేటట్టు. లేకపోతే మీకు వేరే జాబ్ వచ్చి మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మీరు 2 lakhs పే చేసి వెళ్ళాలి. ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ ఏమేమి ఉంటాయంటే రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ నాలెడ్జ్. టోటల్ 100 క్వశ్చన్స్, 70 మార్క్స్ ఉంటాయి. టైమింగ్ వచ్చేసి 1 hour. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక్క పోస్టుకి 20 మెంబర్స్ని ఎక్స్ట్రా సెలెక్ట్ చేస్తారు. అంటే 1:20కి మెయిన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేసి సెండ్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉన్నట్టు చూపించట్లేదు. మెయిన్స్ ఎగ్జామ్లో సేమ్ ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అయితే ఏమి లేవు. డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, మార్కెట్ అవేర్నెస్. టోటల్ 120 క్వశ్చన్స్, 300 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40. అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ ఇచ్చారు ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పి. సో తర్వాత దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే అప్లై చేసుకోండి. ఇంగ్లీష్లో మాత్రం ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. లైక్ లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ సపరేట్గా రాయాలి. దానికి 25 మార్క్స్ ఉంటుంది. 30 minutes ఇస్తారు. సో ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్. డిస్క్రిప్టివ్ వచ్చేసి రాయాలి. మీరు వెళ్ళిన సెంటర్స్లో అంటే ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్ ఎగ్జామ్కి కంప్యూటర్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలి, డిస్క్రిప్టివ్ రాయాలి. 30 minutes టైం ఇస్తారు. 25 మార్క్స్. ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కే. దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వస్తే సరిపోతుంది. సో పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇండియా వైడ్ ఎక్కడైనా ఉండొచ్చు. అన్ని స్టేట్స్లో ఎల్ఐసి ఉంది. మనకు అన్ని ప్లేసెస్లో ఎల్ఐసి ఆఫీస్ చూస్తూనే ఉంటాం. అన్ని ప్లేసెస్లో ఉంటుంది.
అసలు ఏవో అంటే ఏం డ్యూటీస్ ఉంటాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అంటే వాళ్ళు ఏంటంటే కొత్త పాలసీలు ఫామ్ చేయడం కానీ, లేకుంటే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ పాలసీలను క్లెయిమ్ చేయడం, ఆ తర్వాత కస్టమర్స్తో కొత్త పాలసీలు చేయించడం, ఇలాంటి వర్క్స్ చేయాలి. కస్టమర్స్ ఇంటరాక్షన్ వచ్చిన ఆఫీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం, వాళ్ళకి బెస్ట్ సజెషన్స్ ఇవ్వడం, ఇలాంటి వర్క్స్ ఉంటాయి. తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అంటే వెళ్ళి చెక్ చేయడం, పర్సన్స్కి ఏదైనా ఇదైనప్పుడు వాళ్ళని చెక్ చేసుకొని దాని క్లెయిమ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్లో మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, మీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది, 600 రూపీస్. సెంటర్స్ మనకు డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో వచ్చేసి ఆంధ్రాలో వచ్చేసి మనకు చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్స్లో మీరు ఎగ్జామ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో పోస్టింగ్ తర్వాత ఎక్కడ ఉండొచ్చో చెప్పలేము, పోస్టింగ్ ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత తెలంగాణలో మనకి ఎక్కడ ఉంటాయంటే సెంటర్స్ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, కరీంనగర్ అంతే. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ 4 సెంటర్స్ ఉన్నాయి తెలంగాణ వాళ్ళకు. సో ఈ 4 సెంటర్స్లో మీరు ఎక్కడైనా ఎగ్జామ్ రాయొచ్చు. సో పోస్టింగ్, ఆ ఇంటర్వ్యూ అవంతా ఎక్కడ ఉంటుందో చెప్పలేము. మనం కొన్నిసార్లు మనకు మెయిన్ సెంటర్స్ హైదరాబాద్లో ఉండొచ్చు, లేకుంటే అవుట్ ఆఫ్ స్టేట్ చెన్నై లాంటి ప్లేసెస్లో. చెన్నైలో చాలా పెద్ద ఆఫీస్ ఉంది ఎల్ఐసికి సంబంధించి, అక్కడైనా ఉండొచ్చు. సో ఎవరెవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సేమ్ సిలబస్, మోస్ట్లీ సేమ్ క్వశ్చన్స్, సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. సో మరీ అంత ఈజీ అయిన జాబ్ అని చెప్పలేం కానీ, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే శాలరీ చాలా ఎక్కువ ఉంది, 56,000 వరకు ఉంది. డిగ్రీ చదివిన వాళ్ళైనా సరే, మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ చదివిన వాళ్ళందరూ జర్నలిస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మీ స్పెషలిస్ట్ కేటగిరీ ఉన్న వాళ్ళు డిగ్రీ ఏదైనా, ఎనీ డిగ్రీ, జర్నలిస్ట్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి, ఐటీఐ వాళ్ళు ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నారు.